ఒక వ్యక్తి ఒకే ఓటు ఉండే దిశగా రూపకల్పన చేసిన సందర్భంలో ఓటరు నమోదు కార్యక్రమంలో మరి బిఎల్ఓస్ అనుకోండి, అదేవిధంగా పార్టీల పరంగా ఉన్న బిఎల్ఎస్ అనుకోండి, ఎంతో కృషి చేస్తున్నప్పటికీ మన దగ్గర దాదాపు మంచిల కాన్స్టిట్యూన్సీలో 2,83,000 దాదాపు 84,000 మంది ఓటర్స్ ఉన్నారు. బిహేవియర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం అందరికీ ఇంటింటికి ఫామ్స్ ఇచ్చినట్టుగా దీనిలో చూపెట్టారు. 99% ఇచ్చారు. కానీ నాకున్న సమాచారం 99% ఇంటింటికి ఇచ్చిన సందర్భాలు లేవు. దీనిలో వాళ్ళకు ఇచ్చుకున్న ఇది కూడా ఒకసారి సవరణ చేసుకోవాలని మళ్ళా అయితే జిల్లా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకం దృష్టి సాధించాలి. సబ్మిషన్ తర్వాత ఇంటికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫామ్ నింపి వాళ్ళకి మనం సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఓటర్పై ఉంది. ఇందులో సాధారణంగా ఓటర్కి అంత పెద్దగా అవగాహన లేదు, రాయలేరు. 2002 ఓటర్స్ అంటే కొంతమంది దొరకడం లేదు. ఇది బాగా నత్తనడక నడుస్తుంది, చాలా నత్తనడక. ఇవాళ 11వ తారీఖు, ఇవాళ 24 తారీఖు లాస్ట్ డేటు, ఇంకా 13 రోజులు ఉంది. 13 రోజుల్లో మనం ఎంత చేసినా కూడా ఇంకా దీనిలో పూర్తిగా మనం విజయం సాధించలేము. ఓటు కూడా పూర్తిగా చేసుకునే అవకాశం కలుగుతలేదు. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు అనేది ఏ ఒక్కరి తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రతి ఓటరు 100% ఓటు ఎన్రోల్ కావాల్సిందే. ఎన్రోల్ కావాల్సిందంటే వాస్తవంగా సమయం తక్కువ పెట్టారు. సమయం 29 రోజులను పెట్టారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రక్రియ పోనీ ఇప్పటిప్పుడు 2000 ఇప్పటిప్పుడు న్యూ ఓటర్ లిస్ట్ ప్రకారం లేకపోతే మళ్ళీ సబ్మిట్ చేసే కార్యక్రమం ఉంటే బాగుంటుండే. 2002 దొరకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా పరంగా పార్టీ పరంగా ఇక్కడ మొత్తం 2002 ఓటర్స్ తీసుకున్నాము, అందరు సబ్మిట్ చేసినాము. ఎంత సబ్మిట్ చేసినా వాళ్ళకి దొరకాలంటే ఆనాడు లక్ష్మణ కాన్స్టిట్యూన్సీ, ఈనాడు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ దొరకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా దీనికి బిఎల్ఎస్ని ఇంకా ఎక్కువ అంటే వాళ్ళని ఇంకా బాగా పగడబందిగా ఏ రకంగా ఇంటింటి ఫామ్ ఇచ్చారో ఆ రకంగా ఖచ్చితంగా ఇంట్లో ఓటును అంటే తీసుకునే దిశగా వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా పోవాల్సిన బాధ్యత బిఎల్ఎస్ది. దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలి. అవసరమైతే ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి అవసరమైతే అదనంగా మనుషులను పెట్టి అదనంగా ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా వేరే ఉద్యోగులు ఉన్నారు. అవసరమైతే ఇంకేదైనా సంస్థ నుంచి, ఇంకేదైనా ప్రైవేట్ సంస్థ నుంచి, అవసరమైతే సింగర్ నుంచి, మరో దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి మనిషిని తీసుకొని ఇంతకుముందు ఏదో 100 ఓటర్కి ఒక మనిషి పెట్టిండో ఇప్పుడు 100 ఓటర్కి అవసరమైతే మరొక ఒకరిద్దరిని పెట్టి ఇచ్చిన ఫామ్ను వాళ్ళకు చాలా మటుకు అన్ఎడ్యుకేటర్స్ వాళ్ళు నింపుకునే అవకాశం లేదు. వాళ్లకు ఎడ్యుకేట్ చేసే విధంగా అవసరమైతే రాసే దిశగా దీనికి రూపకల్పన చేయాలని కూడా ఇలా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కూడా నిర్ణయం తీసుకోవాలి. మాకున్న సమాచారం 8వ తారీఖు నాటికి సమాచారం ఏంటిదంటే ఈరోజు సబ్మిషన్ తర్వాత ఓటు సబ్మిట్ చేసింది దండపల్లి మట్టుకు 26.15 అంటే ఓటు సబ్మిట్ మళ్ళీ సబ్మిట్ చేసింది ఎన్రోల్ అయిన తర్వాత. లక్ష్మీరాచార్కు 24.82, అదేవిధంగా ఆజ్పూర్ అచార్కు 22.91, అదేవిధంగా మంచిర్యాల అచార్కు 3.54 అంటే 4% సబ్మిషన్ జరిగింది. నస్పూర్ అచార్కు 2.89. ఒకసారి అర్థం చేసుకోండి. మొత్తం ఓవరాల్గా 11%. ఇలా 11వ తారీఖు మొత్తము మన తెలంగాణ మన కాన్స్టిట్యూన్సీలో 2,83,000 మంది ఉంటే దాదాపు 12% మనం ఇలా సబ్మిట్ చేశాం. ఎంత దారుణం చెప్పండి. ఇక లోపం ఎక్కడున్నది? ఇక్కడ లోపం అనేది దీనికి పెద్ద ఎత్తున ఏది మైక్ అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ రకంగా అనౌన్స్మెంట్ కావచ్చు, అవసరమైతే మీడియాను వాడుకునే కార్యక్రమం. కానీ అవసరమైతే నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడున్న వాళ్ళు సరిపోరు. ఇప్పటికైనా కలెక్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి ఇంకా అదనంగా మీరు అపాయింట్ చేసి ఇంతకుముందు ఒక్కొక్క 100కు మనిషి పెట్టిండ్రు, ఇంకా అదనంగా ఒకరిద్దరు పెడితే తప్ప ఈ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఒకే ఓటు ఒకే ఓటు ఉండాలి, రెండో ఓటు ఉండదు అనే సంగతి బాగా ఎలక్షన్ కమిషనర్ కూడా వారు క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని మీద ఏం శిక్షలు లేని సంగతి మేము చెప్పే అవసరం లేదు. ఒకే ఓటుకే పరిమితం కావాలి. ఒకే ఓటు పరిమితం కావాలంటే నేను ఇంకొక మాట కూడా చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు మంచిర్యాల అసెంబ్లీ ప్రాంతంలో, నస్పూర్ అసెంబ్లీ ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో కాన్స్టిట్యూన్సీ లక్ష్మీ దానిపై అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో టెంపరీగా జాబ్ చేస్తున్నారు. వాళ్ళు టెంపరీ జాబ్ చేసినప్పుడు పర్మనెంట్ అడ్రస్ మటుకు అక్కడనే రాయించుకోండి. ఎందుకంటే మీరు ఏడాది కోసం ఉద్యోగం కోసం పోతారు, బతుకుదెర కోసం హైదరాబాద్ పోతారు, అదంతా కౌంట్ కాదు. మళ్ళీ
ఎక్కడైతే ఈ లక్ష్మీ మంచాల నియోజకవర్గంలో ఎక్కడైతే అన్ని ఇప్పుడు నేను చెప్పిన మండలం అన్నింటిలో మీరు టెంపరీగా ఎక్కడున్నా మీరు పర్మనెంట్ విలేజ్లో, పర్మనెంట్ పట్టణాల్లో, పర్మనెంట్ వార్డుల్నే మీ ఓటు నామోదు చేసుకుంటే రేపు ఒక మీకు గుర్తింపు ఉంటుంది. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. చెప్తున్నాగా ఓటు ఎంత ఇంపార్టెంట్ అంటే ఓటు విలువ ఎన్ని కోట్లు పెట్టినా సమానం కాదు. అంత వాల్యుబుల్ ఓటును ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోండి. నేను అందరికీ తల్లిదండ్రులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలు అక్కడక్కడ ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ వేరే పట్టణాలు కానీ ఇంకా అవసరం ఎక్కడ ఉన్నా వాళ్ళు టెంపరీ ఉద్యోగం కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గరనే మళ్ళీ అక్కడ ఓటు చేయించుకోవద్దు. మళ్ళీ ఎక్కడైతే హైదరాబాదో ఇంకెక్కడ బెంగళూరు ఇంకెక్కడ ఉంటే అక్కడ ఓటు చేసుకోవద్దు. ఎందుకంటే దట్ టెంపరీ జాబ్. పర్మనెంట్గానే మీరు నామోదు చేసుకోవడానికి తల్లిదండ్రులు కూడా దాన్ని చేయాలి. ఆ రకంగా రూపకల్పన చేయాలి. మరి దీన్ని బట్టి మట్టుకైతే ఇప్పుడున్న సమాచారం మటుకు దీనికి సమయం కూడా కేటాయించాలి. ఇలా బీఆర్ఎస్ బృందం కూడా అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీలో కూడా మనం రిప్రజెంట్ చేస్తాను పార్టీ తరఫున. ఇంకొక 2 మాసాలు సమయం ఇవ్వమంటున్నారు. 2 మాసాలు సమయం ఇస్తే పెద్ద నష్టం లేదు. ఎందుకంటే ఓటు అనేది కంపల్సరీ. మనం ఓటు వేసేటప్పుడు ఎట్లయితే ప్రచారం చేస్తామో ఒక నెల రోజుల ముందు నుంచి ఓటు నామోదు కూడా మీరు ఒక 20-30 రోజులే సరిపోదు. ఇంకా అవసరం ఇంకా 2 నెలలు సమయం ఇచ్చి ఈ తెలంగాణ గడ్డ అవ్వచ్చు, భారతదేశం గడ్డ మీద పుట్టిన ప్రతి ఓటర్ ఖచ్చితంగా ఆయన ఓటు నామోదు కావాలి. నామోదు కావాలంటే మీరు ఆగమేఘాల మీద పెట్టేసి మీరు ఫామ్స్ ఇచ్చో 7 రోజులు పట్టింది. సబ్మిషన్ మీ ఫామ్స్ ఇవ్వడానికి మీకు 10 రోజులు పట్టింది. ఇంకెన్ని రోజులు ఉంటే 20 రోజులు ఉంటుంది. 20 రోజుల వరకు దొరకడం కథ కార్ఖానాలు ఊళ్ళే ఉండకపోవడము, ఇంకేదో చుట్టాలు పరగపోవడము, పెళ్ళిళ్ళు పోవడము, ప్రైవేట్ ఉద్యోగపరంగా ప్రైవేట్ ప్రాంతంలో ఉండడం వల్ల డిలే అవుతుంది. ఖచ్చితంగా భారత రాష్ట్రంతో ఏదైతే కేంద్రం అక్కడ ఢిల్లీలో రిప్రజెంట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఇంకా 2 మాసాలు సమయం ఇవ్వాలి. ఆ సమయం ఒకటి ఇచ్చే దిశగా ఎలక్షన్ కమిషన్. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ జిల్లా యాంత్రాంగం ఇప్పటికైనా ఒకసారి మీటింగ్ పెట్టుకోండి. మీటింగ్ పెట్టుకుంటే మీరు ఇచ్చిన మీ మీటింగ్ పెట్టి మీకు తెలుస్తుంది 12% ఇవాళ సబ్మిషన్ ఓటు నమోదు చేసుకోవడం జరిగింది, సబ్మిట్ చేశారు. ఈ 12% ఇవాళ 2,83,000 ఓట్లకు 12 అంటే ఎంత చెప్పండి? 34 అంటే 34 ఓట్లే ఇవాళ 34,000 ఇవాళ మనకు ఓటుకు నమోదైంది. అంటే ఇక దాదాపు ఇంకేలేకన్నా 2,50,000 మీరు 13 రోజుల్లో ఎట్లా సబ్మిట్ చేస్తారు, ఎట్లా అవుతుంది అనేది ఇలా పూర్తి బాధ్యత ఇలా జిల్లా యంత్రాంగము తప్పనిసరిగా రివ్యూ చేసుకొని ఖచ్చితంగా అదనంగా పెట్టేసి ఎక్కడైతే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు సహకరించి ఫామ్ నింపేసి ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఏ రకం ఫామ్ ఇచ్చారో మళ్ళీ ఓటర్ నామోదు ఫామ్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఉంటుంది. ఆ రకంగా చేయాలి అని చెప్పడం జరుగుతుంది. మరొకరు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా మంచాల కాన్స్టిట్యూన్సీ ఓటర్ మహాశయులు మనం చేసేదల్లా మనము మంచాల కాన్స్టిట్యూన్సీ ఒక చాలా మంచి పేరున్న మంచాల కాన్స్టిట్యూన్సీ. ఈ కాన్స్టిట్యూన్సీ మంచాల పేరుంది. మంచాల కాపాడాలంటే భవిష్యత్తులో మంచి మంచాల ఉండాలంటే ఖచ్చితంగా మంచాల ఓటర్స్ ఎక్కడైతే టెంపరీగా ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మంచాల నమోదు చేసుకొని భవిష్యత్తులో ఈ మంచాల యథావిధిగా ఉండడానికి ఇక్కడున్న ఓటర్స్ వాళ్ళ తల్లిదండ్రులు కృషి చేసి వాళ్ళందరూ ఓటర్స్ను కొత్త ఫోటో అనుకోండి ఎక్కడ ఉన్నారో మీరు సంతకం పెట్టి ఇవ్వచ్చు. ఆయన వచ్చి ఫామ్ మీద సంతకం పెట్టే అవసరం లేదు. ఆయన కొత్త ఫోటో ఇప్పుడు ఫ్రెష్ ఫోటో పెట్టేసి ఇంటి యజమాని సంతకం పెట్టి సబ్మిట్ చేయొచ్చు. ఇది ప్రత్యేకంగా మంత్రాల ఓటర్ మహాశయులకు తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా.